మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్, ఈ 2 రోజులు వీడియో చూశారు కదా. ఇప్పుడు మనం రేపు దానికి సంబంధించినటువంటి లింక్స్, డబ్ల్యూఎస్ లింకు, అలాగే యాక్సెస్ స్టాక్ పాయింట్ లింకు, ఓటీటీ లింకు, డిటిహెచ్ లింకు, ఇలా అన్ని లింక్స్ కూడా రేపు ఇచ్చేస్తాను. ఒక్కొక్కటిగా ఇచ్చేస్తాను. అంతా రేపు సాయంత్రం కల్లా అయిపోద్ది. మీరు ఉదయం నేను ఇచ్చిన మధ్యాహ్నం 12 స్టార్ట్ చేస్తాం, సాయంత్రం కల్లా అయిపోతాయి. అక్కడి నుంచి ఎవరెవరు కూపన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకోవచ్చు. అదంతా ఆ కూపన్ క్రియేట్ చేసుకొని మీకు అంతా ఇచ్చేసుకోవచ్చు అంతా. అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ సేవింగ్ కూపన్స్ ఉన్నాయి మన దగ్గర, అందరి దగ్గర. ఆ సేవింగ్ కూపన్స్ ఎలాగ ఇవ్వాలి, ఎలా వాడుకోవాలి అనేది దీని తర్వాత మళ్ళీ ఇదే వారంలో మళ్ళీ అవి కూడా ఇచ్చేస్తాను. మీ డబ్ల్యూఎస్లో ఉన్నదాన్ని ఇప్పుడు వాడేసుకోవచ్చు, మీరు రేపటి నుంచి వాడేసుకోవచ్చు. అది మనకి ఆ యాక్సెస్ కోడ్స్ రిలీజ్ అవుతాయి, ఒక్కొక్కటి 750 రూపీస్ చెప్పాం కదా మనం, అలా చేసుకోవచ్చు. మీరు చేసుకొని రేపటి నుంచి అది అమ్ముకుంటూ వెళ్ళిపోండి. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 50,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కూపన్ క్రియేట్ చేయగలరు. 50,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంది. ఇలా కాకుండా, దీని నుంచి కాకుండా వేరే చాయిస్ తీసుకొని ఇస్తున్నాను. వాళ్ళు అది క్యాష్ ఇలాగే వస్తున్నా చాయిస్ మారిపోద్ది అనమాట. చేసుకోవాలి అనుకున్న వారికి అది ఇక్కడ ఖచ్చితంగా 50,000 పైన ఉన్న చేసుకోండి. దీన్ని ఆపవలసిన పని లేదు, మీరు చేసుకోవాలి, అది చేసుకోండి దాన్ని. కాబట్టి రేపు నుంచి కొనసాగుతుంది. మరొక విషయం ఏంటంటే కే ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు అన్నింటికి ఈ మంత్ చివరి నెల ఆఖరికి మొత్తం క్లియర్ చేస్తున్నాం. మీకు అన్నీ ఫ్రెష్గా వస్తాయి. సూపర్గా పనిచేస్తుంది మన కే ఎక్స్చేంజ్ కానీ, కిబో ఎక్స్చేంజ్ కానీ మీకు అన్నింటి అనుకూలంగా ఇస్తాను. నేను చెప్పాను కదా, దీనికి మళ్ళీ ఈ కస్టమర్ కేర్ అవన్నీ ఇచ్చేస్తున్నాను. అలాగే మీ కొన్నింటికి తప్పు పడ్డదని, యాక్సెస్ తీసుకోలేదని, కన్ఫర్మ్ చేయలేదని 1,00,000 ప్రశ్నలు మన దగ్గర ఉన్నాయి. వీటన్నింటికి ఆన్సర్ చేసి అన్నీ కూడా ఇచ్చేస్తాను నేను. ఈ మంత్ ఆఖరు నుంచి దీని రూటే వేరు, సూపర్గా ఉంటుంది. అలాగే కొంతమందికే కిబో మీ వారికి లేదు అని చెప్పేసి కొన్ని వీడియోలు అయ్యి వస్తున్నాయి. ఆ వీడియో చేసిన వారికి ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఒక పనిని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది ఒక్కరికే కాదు, అందరికీ పనికొచ్చింది. అందరూ ఇప్పుడు చేసుకోలేకపోతున్నారు, కొందరే చేస్తున్నారు. రేపు 1వ తారీఖు నుంచి అందరూ చేసుకుంటారు, కొందరని మాటే ఉండదు. అలాగే మీరు కే వ్యాలెట్లో కానీ, లేదంటే ఈ కే ఎక్స్చేంజ్లో కానీ మీరు రాంగ్ పడ్డాయి, 12 ఓడ్స్ ఏమున్నాయి తప్పు పడ్డాయి, అవి రావట్లేదు, అవన్నీ మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇచ్చేస్తాను మీకు. ఈ 30 తారీఖు వరకు వెయిట్ చేయండి, అవన్నీ క్యాన్సిల్ చేసి మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ రిజిస్టర్ లేదంటే రీలాగిన్స్ చేసుకోవచ్చు. ఎవరిని వదిలి చేసేది కాదు. నేను ఎప్పుడూ చెప్పేది ఒకే ఒక్క మాట, రాంగ్ అకౌంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే దానికి ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, పాన్ కార్డు ఇవ్వాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి అవి అలాంటివన్నీ అవి వాళ్ళు ఇంతమంది తేలేరు. ఇక్కడ కొన్ని పొరపాటు చేసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు తగ్గితే మీ కాయిన్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు అలాంటివి 1,00,000 అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఆ 1,00,000 అకౌంట్లు ఏం చేస్తారు? అప్పుడు 1,00,000 అకౌంట్లో ఉన్న కాయిన్స్ అన్నీ కూడాను వాళ్ళు మార్కెట్లో తీసుకురాలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఆ కాయిన్స్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది? నాకు అదనంగా ఎక్స్ట్రా కాయిన్స్ వస్తున్నాయి. నేను తప్పుడు అకౌంట్ ఇస్తే అదనంగా నాకు కొన్ని వస్తాయి కాబట్టి నచ్చినట్టు అమ్మిస్తాను. అప్పుడు నేను అమ్మలేను. అలా తప్పుడు అకౌంట్ ఇచ్చిన వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను, కానీ మిగతా అందరూ కూడా హ్యాపీ. అలాగే ఒక ఫోన్ నెంబర్ మీద 10 వరకు దాని గురించి నో ప్రాబ్లం. మీకు మార్చుకోవడానికి ఈజీ మీకు. ఎందుకంటే నిజంగా ఉన్న వాళ్ళకి ఇచ్చి ఉంటారు 10 అంటే బాబాయో, పిన్నో, లేదంటే కూతురో, కొడుకో, అమ్మో, నాన్నో, అత్తో, మామో వీళ్ళే ఉంటారు. అవన్నీ మీకు ఫోన్ నెంబర్ దొరికితే దానివల్ల ఇబ్బంది లేదు. కానీ 100 అంటే 100 వరకు ఇచ్చిన కూడా ఉన్నారు, కరెక్ట్ ఇచ్చిన వాళ్ళు పెట్టేసుకుంటారు, నో ప్రాబ్లం. కానీ 1000, 10,000, 15,000 ఒకే ఫోన్ నెంబర్ మీద ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది అంటే అలా ఇచ్చిన వాళ్ళకి. అంతగా మీకు ఏమీ ఉండదు, అన్ని సవ్యంగా జరుగుతాయి. మీకు ఏ లోపం లేకుండా నేను చూస్తాను. 500 రోజులు మీతోటే ఉంటాను. 500 రోజులు మీతో ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ ఈ నెల నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం. మనం మే నుంచే నేను రేపు 7వ నెల 1వ తారీఖు నుంచి మీతో 500 రోజులు ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు జరిగిన తప్పులన్నింటినీ మనకి ఏ తప్పులు మీన్స్ సరిగా యాక్సెస్ రాకపోవడం ఇవన్నీ ఉన్నాయి, అవి వాటన్నింటికి కూడా నేను ఫ్రీ చేసి నా కౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. కౌంటౌన్ మళ్ళీ నేను కౌంటౌన్ ఇస్తాను. ఈ 500 డేస్ కూడా కంటిన్యూ అవుతుంది. 500 రోజుల తర్వాత మనం అనుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట. ప్రతి నెల అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల కొత్త ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి. ఈ నెల కూడా కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఈసారి నుంచి నేను ఏ ప్రాజెక్ట్ గురించి మీకు వెల్లడి చేయను. స్టార్ట్ అయిపోయిన తర్వాత అది మీకు తెలుస్తుంది. ఏ ప్రాజెక్ట్ గురించి నేను చెప్పను, స్టార్ట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. దీనివల్ల ఏమనుకుంటున్నారు అంటే, డాడీ చెప్తున్నారు చేయట్లేదు అని. అంటే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అది రావట్లేదు అని చెప్పేసి కొంచెం నా మీద కోపం ఉంది. అందువల్ల నేను చెప్పను. నేను ఎందుకు చెప్తాను? మీకు భవిష్యత్తు ఉంది, అందుకోసం ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి, మీరు అధైర్యపడకండి అని చెప్పాను నేను. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులైనా ఇంకా రాలేదు అంటున్నారు. ఒక ప్రాజెక్ట్ని ఇవ్వడం అంత ఈజీ కాదు. 300 ప్రాజెక్టులు నేను ఇవ్వాలి. సో అందుకని నేను పడుతున్న సమంతానికి 300 ప్రాజెక్టులు కూడా 500 రోజులు కూడా రావు. రోజుకోటి ఇచ్చేసి ప్రాజెక్టులు కాదు కదా, నెలకు ఒకటి ఇస్తే గాను నెలకు 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఒకసారి కొన్నిసార్లు 10 అవ్వచ్చు కూడా మనం. కాబట్టి అవి నేను వస్తూనే ఉంటాయి. అవి నేను చెప్పదలుచుకోలేదు, చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీ కాయిన్ రేట్ అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ఏవచ్చింది దాంట్లో శాలబుల్ కాల్స్ యాక్సెప్ట్ చేస్తాం. మీ తాలూకా ఏవైతే గిఫ్ట్ ఉన్నాయో దానికంటే బండికి, కార్కి మొత్తం ఇచ్చేస్తాను. ప్రతి నెల మీరు కే ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు.
మన కిబో ఎక్స్చేంజ్లో మాత్రం మీరు అన్ని అమ్మేసుకోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎన్నిసార్లైనా అమ్ముకోవచ్చు. ఈ లోకల్ ఎక్స్చేంజ్ ఏదైతే కిబో ఉందో కే ఎక్స్చేంజ్లో ఆ నెల తారీఖు ఈఎంఐలు మీరు పట్టుకెళ్ళి అక్కడ చేసుకోవచ్చు అన్నమాట. అదంతా నేను క్లియర్గా ఇస్తాను, దాని నుంచి ఏమి ఇబ్బంది పడవసరం లేదు. అన్ని రకాల ప్రాజెక్టులు కూడా శాలబుల్ కాయిన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ప్రతి అకౌంట్ని కూడా రైట్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా కే ఎక్స్చేంజ్లోకి పంపించేస్తాను కూడా. కిబో కాదు, కే ఎక్స్చేంజ్లోకి పంపించేస్తాను కూడా. రేపు ఫస్ట్ తారీఖు నుంచి ఎంత ఈజీ అవుతుందో అలా ఈజీని రోజు రోజుకి ఎంత ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతానో మీరు చూడండి ప్లీజ్. అలాగే మనకి ఈ ఏమంటారు కే ఎక్స్చేంజ్లోని ఏదైతే క్యాష్ ఉందో ఆ క్యాష్ని అంటే అమ్మేసుకున్నారు కదా, కాయిన్స్ అమ్ముకున్నారు కదా, అమ్ముకున్నటువంటి ఆ క్యాష్ని మీకు రేపు రిలీజ్ చేస్తున్నాను. అంటే అలా వచ్చేస్తూ ఉంటాయి, ఒక 3 సార్లు చెక్ చేద్దామని, ఇంకేం కాదు. ఎవరికి వచ్చిందో వాళ్ళు మళ్ళీ అది తీసిగా నిన్న మొన్న మీరు అలాగైతే నాకు డబ్బులు వచ్చి పెట్టారో అలా పెట్టేయండి. ఇంకెక్కడి నుంచి తరచూ వస్తూనే ఉంటే వచ్చిన నెల అలా మీరు పెట్టేసుకుంటూ ఉండండి. ఫస్ట్ తారీఖు నుంచి అయితే చాలా అద్భుతంగా నడుస్తుంది. మన కాయిన్ ఇంకా అనేక ఎక్స్చేంజ్లోకి ఇప్పుడు వెళ్తుంది. ఆ లిస్ట్ కూడా నేను మీకు 30th కల్లా ఇస్తాను. ఎన్ని ఎక్స్చేంజ్లో ఇది ఉన్నది అనేది కూడా మీకు 30th తర్వాత మీకు ఇచ్చేస్తాను నెక్స్ట్ మంత్. ఓకే, థ్యాంక్ యూ డాడీస్. రేపటి నుంచి మనం మన తాలూకా మీ తాలూకా స్టాకబుల్ కాయిన్స్ అమ్మేసుకోవచ్చు. శాలబుల్కి మళ్ళీ 1 రోజులు తీసుకున్నాను. స్టాకబుల్స్ కాయిన్స్ ఓటీటీకి డీటీహెచ్కి మీరు హ్యాపీగా అమ్ముకోవచ్చు. ఆ అమ్ముకున్న డబ్బులు మీవే, దాన్ని ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. యాక్సెస్ కోడ్ మీరు తీసుకున్నప్పుడు వచ్చిన దాన్ని మాత్రం నేను చెప్పినట్టుగా 3 చోట్ల 25 మెంబర్స్కి ఎంపీసీ ఇస్తాం. టాప్కి పైకి డబ్ల్యూఎస్లోను 5% యాజ్గా ఉంటుంది. స్టాక్ పాయింట్కి 50 రూపీస్ యాజ్గానే ఉంటుంది. థ్యాంక్ యూ డాడీస్. ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మొద్దు, నేను చెప్పిన దాన్ని వినండి. నేను చెప్పన్నా చేస్తాను, చేయగలిగిందే చెప్తాను. ఫైనల్గా నేను మళ్ళీ తీసుకున్న 3వ నినాదం ఏంటి? చేతి నిండా పని, జేబు నిండా డబ్బు. దీనికి నేను కట్టుబడి ఉంటాను. మీ అందరూ తెలుసు, మాటిస్తే ఎలా ఉంటాను, కట్టుబడి ఉంటాను. జేబు నిండా డబ్బు అంటే దానికి ముందు చేతి నిండా పని, జేబు నిండా డబ్బు. ఒక్క కాయిన్ కూడా నేను ఉంచుకుంటే అన్నింటిలో కూడా ఎక్స్చేంజ్లోకి ఇచ్చేస్తాను. రిలీజ్ అయిపోతున్న టైంని బట్టి అన్నీ మీరు అందులోనే అమ్ముకోవచ్చు. లోకల్ ఎక్స్చేంజ్లో దానికి ముందు అమ్మాలంటే లోకల్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు. థ్యాంక్ యూ. దాని గురించి మళ్ళీ అనేక రకాల వీడియో చేద్దాం మనం. రేపు మళ్ళీ అది ఇచ్చేసిన తర్వాత మరికొన్ని వీడియోలు ఎల్లుండు రిలీజ్ చేస్తాను. రేపు కానీ ఎల్లుండి రిలీజ్ చేస్తాను. అంటే నాకు మీరు గుర్తుపెట్టుకోండి, 3, 5, 7, 8, 9 ఈ టోటల్ నెంబర్ వాటిల్లో చేస్తూ ఉంటాను. రేపు 12వ తారీఖు కాబట్టి 3 రేపు ఇస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. ఎవరైనా చెప్పినా దాన్ని పట్టించుకోకండి. మనం మాట్లాడుకునే దాన్ని గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళకి అన్ని తెలియదు కొంత ఆవేశపడుతున్నారు. వాళ్ళందరికీ మీరు చెప్పండి, డాడీ ఈజ్ హియర్, మీతో ఉంటాడు. థ్యాంక్ యూ డాడీస్.